వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో సమీకరణాలు చాలా వేగవంతంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి పొత్తులు కావచ్చు, అలాగే కుదిరినటువంటి సీట్ల పంపకాలు కావచ్చు, పేర్లు బయటకు వచ్చిన అభ్యర్థులు కావచ్చు, అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు వినబడేటువంటి ఈ వార్త చాలా సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, సీట్లు పంచుకున్నారు. 24 సీట్లలో పోటీ చేస్తాం, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం, 98 స్ట్రైక్ రేట్ తోటి ఖచ్చితంగా ఈసారి గెలుపు సాధిస్తామని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు. సరే, అభ్యర్థులను కూడా ప్రకటించారు. దాదాపుగా ఇంకో 19 మందిని ప్రకటించాలి. ఎంపీ సీట్లు ఎవరికి ఏంటనే దానికి ఇంకా కసరత్తు జరుగుతోంది, ఒక్క సీటుకి తప్ప. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద ఇప్పటికీ సందిగ్ధమే ఉంది. భీమవరం అంటారు, వైజాగ్ అంటారు, లేదంటే గాజువాక్ అంటారు. ఎక్కడి నుంచి చేస్తారు? చాలా మంది అన్నారు భీమవరంలో లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి మళ్ళీ భీమవరం వెళ్తారు, గాజువాక్ లో ఓడించారు కాబట్టి గాజువాక్ లో కూడా వెళ్తారు. ఈ రెండు కాదు, తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన ఒక్కటే పోటీ చేయాలి అనుకుంటే బాగా ఫెచ్చింగ్ ఉన్నటువంటిది తిరుపతి సీట్ ఉంది. గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారు అక్కడి నుంచి గెలిచారు, మిగతా చోట్ల ఓడిపోయినా కూడా. సో తిరుపతి అనేది సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయించాలి అనేటువంటి సూచనలు, సలహాలు చాలా మంది ఇవ్వడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకున్నారు అని తెలుస్తోంది. నిజంగానే మార్చుకున్నారా? ఎందుకంటే ఎమ్మెల్యే సీట్లు ఈ రెండు కాకుండా ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పక్కాగా గెలుస్తారు, ఖచ్చితమైనటువంటి గెలుపు సాధించగలుగుతారు అనే సీటు పిఠాపురం సీట్ కూడా ఉంది. పిఠాపురంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అంటే పవన్ కళ్యాణ్కి ఒకటే విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావద్దు, ఎన్నికల ప్రచారానికి మీరు ముందు రండి, తర్వాత మాత్రం రావద్దు, ఇక్కడ మీరు ఏం చేయొద్దు, మీకోసం గడప గడపకి తిరిగి నేను ఓట్లు వేయిస్తా, మిమ్మల్ని అఖండమైన మెజారిటీతో నేను గెలిపిస్తానని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వార్తను చూసినప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం అలాగే పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు అని, ఎంపీ స్థానానికి పోటీ చేయాలి అనుకుంటున్నారని, ఇదంతా భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దల సలహాతోటి జరుగుతోంది అని ఇప్పుడు వస్తున్నటువంటి ఒక వార్త. ఇది ఊహాగానం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మంగళగిరికి లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురమో లేదంటే భీమవరమో లేదంటే గాజువాకో వేరెవర్ ఇట్ ఇస్ ఎక్కడ పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి చాలా పకడ్బందీగా ఉచ్చుబిగిస్తున్నాడు. ఎలాగైనా సరే వాళ్ళ పార్టీలు గెలిచినా మిగతా వాళ్ళు గెలిచినా వీళ్ళు మాత్రం గెలవకూడదు అనేటువంటి దానికి చాలా భారీ ఎత్తున వ్యూహం పన్నుతున్నారు. సో వీటన్నిటిని తెలుసుకుంటూ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వెళ్లే నేపథ్యంలో కేంద్ర పెద్దల యొక్క సలహాతో కేంద్రంలోకి రావాలి, మీరు ఎంపీ అయ్యి కేంద్రంలో ఉండాల్సినటువంటి వ్యక్తి, మీరు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా మీరు ఉండాలి అని చెప్పడంతో దానికి ఒప్పుకున్నారు అనేటువంటిది ఒక ఊహాగానం బయటకు వస్తుంది. సో కేంద్ర మంత్రిగా వెళ్తారు, సెంట్రల్ క్యాబినెట్ లో ఆయనకి స్థానం ఇస్తారు మోడీ గారి క్యాబినెట్ లో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వంలో. అందుకే ఆయన్ని ఎంపీగా ఐదర్ వైజాగ్ కానీ లేదంటే తిరుపతి కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మీరు పోటీ చేయండి, ఏదో ఒక సీట్ మీరు తీసుకొని పోటీ చేయండి, మిగతా ఎమ్మెల్యే సీట్లు సర్దండి, ఎంపీగా మీరు రావాలి, కేంద్ర మంత్రిగా మీరు ఉండాలి. ఆ తర్వాత 2024 తర్వాత 2029 ఎన్నికలు అప్పటికి పార్టీని పటిష్టం చేసుకొని దాని తర్వాత కావాలంటే పొత్తులో ఉంటారా లేదు విడిగా వెళ్తారా అనేది అప్పుడు ఆలోచించుకోండి. ఇది చెప్పినటువంటి సలహా అని, దీనికి పవన్ కళ్యాణ్ ఊకొట్టారని. అయితే పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ నుంచా రాజమండ్రి నుంచా మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ సీట్లో అయితే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, దీని మీద కసరత్తు జరుగుతోంది అని చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి అక్కడ పొత్తులకు సంబంధించి కన్ఫర్మేషన్, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం, ఇవన్నీ కూడా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎంపీగా అనే దాని మీద కూడా చర్చ రాబోతోంది అనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ స్టేట్ పాలిటిక్స్ లోనే ఉంటారా, లేదు సెంట్రల్ లోకి వెళ్లి కీ రోల్ పోషిస్తూ చక్రం తిప్పుతారా, కేంద్రం మంత్రిగా అవుతారా, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ఓకేనా కాదా అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.